హాయ్ అండి, బీరకాయ కూర అయితే ఎలా వండుతారో నేనైతే చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి వేడెక్కాక ఆయిల్ అయితే సరిపడి వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎందుకైతే వేసుకోలేదంటే, నాకు రీసెంట్గా పాప అయితే పుట్టింది, 1 మంత్ అవుతుంది. ఉల్లిపాయలు తినకూడదు కదా, అందుకని వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. జీలకర్ర ఇంగ్రీడియంట్స్ వేసుకున్నానండి. అలాగే కోసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసి మూత పెట్టుకున్నానండి. తర్వాత మూత తీసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఇలాగా మగ్గాక కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. పసుపు వేసుకొని బాగా కలిపానండి. తర్వాత ఏమో కొంచెం సరిపడా కారం కూడా వేసుకున్నానండి. కారం కూడా సరిపడా వేసుకొని కలుపుకున్నానండి. మూత పెట్టుకున్నానండి. తర్వాత మూత పెట్టుకుని చూడండి ఎలా మగ్గిందో. ఇప్పుడేమో కొంచెం అంటే వాటర్ వేసాను. వాటర్ వేయరు, ఎందుకంటే ఉడకవని మా అమ్మ అయితే వాటర్ అయితే వేయమందండి. వేసాను. చూడండి ఎలా ఉడికిందో. లాస్ట్కి అయితే ఇవ్వండి, కూర అయితే ఇలా తయారైంది. ఓకేనండి, నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి.